బ్రహ్మోస్ మిసైళ్లు, బ్యాలిస్టిక్ క్షిపణులు, క్షణాల వ్యవధిలో దూసుకెళ్లే రైఫిళ్లు, రాకెట్ లాంచర్లు, అధునాతన యుద్ధ ట్యాంకులు, అత్యాధునిక ఆయుధాలు, ఎటు చూసినా రోబోలు, డ్రోన్లు. ఇవి ఎక్కడో కాదు, మన హైదరాబాద్లోనే. ఇవేంటి ఇక్కడున్నాయని అనుకుంటున్నారా? ఏరోస్పేస్, డిఫెన్స్ ఈ రంగాల్లో ఉపాధి అవకాశాలపై యువతకు అవగాహన కల్పించేందుకు ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. మనము ఓసారి చూసొద్దామా? స్వదేశీ సత్తాకు ప్రతీక విజ్ఞాన్ వైభవ్ 2025. యుద్ధాల్లో వినియోగించే మిజైల్స్ ప్రదర్శన. నేషనల్ సైన్స్ డే సందర్భంగా 3 రోజుల ఈవెంట్. ప్రదర్శనలో అధునాతన క్షిపణులు, అత్యాధునిక ఆయుధాలు. హైదరాబాద్ గచ్చిబౌలిలో విజ్ఞాన్ వైభవ్ ఉత్సాహంగా కొనసాగుతోంది. డిఆర్డీఓ ఆధ్వర్యంలో యుద్ధాల్లో వినియోగించే మిజైల్స్, ఆయుధాలను 3 రోజుల పాటు ప్రదర్శిస్తున్నారు. ఇవాల్టితో ఈ ప్రదర్శన ముగియనుంది. దేశ రక్షణ రంగంలోని ప్రధానమైన ఉత్పత్తులను విద్యార్థులు, సామాన్యుల కోసం ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. శుక్రవారం ప్రారంభమైన ఈ ప్రదర్శన ఇవాల్టి వరకు కొనసాగనుంది. దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన రక్షణ రంగ ఉత్పత్తులు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. యువతరాన్ని సాంకేతిక ఆవిష్కరణల వైపు ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా హైదరాబాద్ గచ్చిబౌలిలో విజ్ఞాన్ వైభవ్ జరుగుతోంది. ఇందులో రక్షణ రంగ ఉత్పత్తుల ప్రదర్శనలో పలు అధునాతన క్షిపణులు, యుద్ధ ట్యాంకులు, రాకెట్ లాంచర్లు, అత్యాధునిక ఆయుధాలు కొలువు తీరాయి. ఏరోస్పేస్, డిఫెన్స్ టెక్నాలజీలో వస్తున్న పరిజ్ఞానాన్ని ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన బ్రహ్మోస్ క్షిపణి ప్రదర్శనకు ఉంచారు. జలాంతర్గాములు, నౌకలు, విమానాల నుంచి కూడా ప్రయోగించేందుకు వీలున్న ఈ క్షిపణి ప్రత్యేక ఆకర్షణగా ఉంది. సరిహద్దుల సంరక్షణకు, శత్రు దాడులను నిరోధించేందుకు భారతదేశం అభివృద్ధి చేసిన అత్యంత శక్తివంతమైన ఆయుధం ఇది. అధిక వేగం, దూరం, ఖచ్చితత్వం దీని ప్రత్యేకత. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే అగ్ని క్షిపణి, ఉపరితలం నుంచి గాలిలోకి ప్రయోగించే ఆకాశ క్షిపణి, ప్రళయ్ బాలిస్టిక్ క్షిపణి, యాంటీ ట్యాంక్ మిజైల్ నాగ్ ఇక్కడ ఉన్నాయి. మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్ పినాకను ప్రదర్శనకు ఉంచారు. రాకెట్లను సెకండ్లలో ప్రయోగించడం దీని విశిష్టత. ఉపరితలం నుంచి గాలిలోకి ప్రయోగించగల సూపర్సోనిక్ క్షిపణులు కూడా ఇక్కడున్నాయి. ఎలక్ట్రానిక్ వార్ఫేర్ కు సంబంధించిన యంత్రాలను ప్రదర్శనకు ఉంచారు. శత్రువులకు సంబంధించిన విమానాలు, డ్రోన్లు, మిజైల్స్ గుర్తించి వాటిని ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన విధానాలను చెప్పే అత్యాధునిక వ్యవస్థ ఇది. అలాగే వివిధ రకాల యుద్ధ ట్యాంకులను ఇక్కడ ఉంచారు. వీటి ప్రత్యేకతలను శాస్త్రవేత్తలు విద్యార్థులకు వివరిస్తున్నారు. ఇవాల్టితో విజ్ఞాన్ వైభవ్ ఈవెంట్ ముగియనుంది. తొలి రోజు భారీ సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. ఇక ఇవాళ చివరి రోజు కావడంతో విద్యార్థులతో పాటు సామాన్యులు కూడా త్రివిధ దళాల ఉత్పత్తులను చూసేందుకు పెద్ద ఎత్తున రానున్నారు.